ఆపర్చునిటీ. సో ఈ పండక్కి రావాలని అలా రాసి రాసి పెట్టింది. పెట్టింది. సో రావటమే కాదు, నెంబర్ 1 ప్లేస్లో ఉండటం, ఒక రీజనల్ సినిమా ఇంత ఫాస్ట్గా 300 crores కలెక్ట్ చేయడం, అసలు ఇదంతా ఒక కళ్ళలాగా ఉందా మీకు? ఇంకా డ్రీమ్ లాగానే ఉందండి. ఇంకా సింక్ అయ్యి ఇది రియాలిటీ మనం నిజంగానే ఒక ఒక మంచి హిట్ ఇచ్చాము అన్నది సింక్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. మ్మ్. ఏమన్నారు నాన్నగారు? యాక్చువల్గా ఈ సినిమా ఓపెనింగ్ టైంలో సో ఒక మేకింగ్ వీడియో చేశారు, అవునండి. అందరినీ పరిచయం చేస్తూ. మీ దగ్గరికి రాగానే మీ పేరు చెప్పగానే కొన్నిదల వంశం పేరు నిలబెట్టాలన్నారు. అవునండి. సో ఇప్పుడు మీరు ఆయన అన్న మాటకి మీరు నిలబెట్టినట్టే కదా. నాకైతే పర్సనల్ సాటిస్ఫాక్షన్ దాన్ని నిలబెట్టామని ఆయన కూడా అదే అన్నారు. డెఫినెట్గా అప్పుడు మనం నేను ఈయన అడిగాను అలా అన్నావు, నేను ఈ డైలాగ్ ఈ ఛాలెంజ్ చేశాను, బట్ దాన్ని ఎలాగైనా అలా కష్టపడి చేసావు, నిలబెట్టుకున్నావు అని అన్నారు. డ్యూరింగ్ షూటింగ్లో మళ్ళీ ఎప్పుడన్నా గుర్తు చేసేవాళ్ళ? ఏది లేదండి, ఎందుకు గుర్తు చేసి మనకే అది నేనే గుర్తు చేసి మరి గుర్తుపెట్టుకోను అన్నావు చెయ్యాలి అని అంటారు. ఎందుకు అని నేనే సైలెంట్ అయిపోయాను. రిలీజ్ అయిన తర్వాత చూద్దామని నేను ఇంకా వెయిట్ చేశాను అనమాట. అసలు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఈ సంక్రాంతి పండగ రిలీజ్ అయ్యేంత వరకు ఒక విధంగా ఒక ఫెస్టివల్ లానే జరిగింది అనిపిస్తుంది కదా. అవునండి, నిజంగానే ఎక్స్టెండెడ్ ఫెస్టివ్ టైం. రిలీజ్కి ఒక 2 days ముందు అది పండగకి 2 days ముందు రిలీజ్ అవ్వడం, పండగ తర్వాత కూడా ఇంకా ఈ ఆడియన్స్ మమ్మల్ని ఇంత లవ్ చేస్తున్నారు అంటే ఇది ఎక్స్టెండెడ్ సంక్రాంతి. 2 days సంక్రాంతి కాదు ఇది. అదే కాదు, యాక్చువల్గా ఓపెనింగ్ జరగడం, ఓపెనింగ్ దగ్గర నుంచి ఆ తర్వాత ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం, అలాగే సాంగ్స్, ఈ ఫస్ట్ సాంగ్ని, అలాగే నయనతార గారు ఆ ఫస్ట్ టైం ఈ సినిమాకి సంబంధించి ఆవిడ ప్రమోషన్ చేయటం, ఇవన్నీ చూస్తుంటే అసలు అది ఇక అది అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకు పట్టుకొని చెప్పొచ్చు అన్నారు కదా. అలా ఫస్ట్ డే నుంచే దీని మీద ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. అవునండి, ఒక సెలబ్రేషన్ మూడ్ అన్నది ఫస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచి స్టార్ట్ అయింది.